సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పండ్ల బండ్లను హిందువులకు ఉచితంగా అందజేశారు. ఓ వర్గం వారు పవిత్రమైన పండ్లను అపవిత్రం చేస్తూ విక్రయిస్తున్నారని ఆరోపించారు. దేవతలను పూజించేటప్పుడు పండ్లను నైవేద్యంగా పెట్టడం జరుగుతుందని, అలాంటి వాటిని అపవిత్రంగా చేసి అమ్ముతున్నారని అన్నారు. హిందూ బంధువులు నూతనంగా ఏర్పాటు చేసిన పండ్ల దుకాణాల వద్దనే కొనుగోలు చేయాలని కోరారు. సిద్దిపేటలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో హిందువులకు పండ్ల బండ్లను వితరణ చేయడం జరుగుతుంది. అంటే కాషాయ రంగుతోని బండిని ఏర్పాటు చేసి దానిపైన జై శ్రీరామ్ నినాదాలు రాసి కాషాయం జెండా కట్టి ఆ బండ్లపైన హలాల్ చేయనటువంటి హిందువుల దగ్గర నుంచే దొరికేటువంటి పండ్లను కొనుగోలు చేసుకొచ్చి ఇక్కడ ఈ బండ్ల మీద పెట్టి హిందువులకి అమ్మడం జరుగుతూ ఉంది. దానికి సిద్దిపేటలో ఉన్నటువంటి చాలామంది కూడా ముందుకు రావడం జరిగింది. మొదటి విడతగా ఈరోజు 20 బండ్లని పంపిణీ చేస్తూ ఉన్నాం. రేపు ఇంకొక 20 బండ్లని పంపిణీ చేస్తూ ఉన్నాం. తర్వాత శివరాత్రి తర్వాత ఇంకొక 40 బండ్లని పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉన్నాం. ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా గమనించాల్సింది, ఆలోచించాల్సింది, ముస్లిం బండ్ల మీద పెట్టేటువంటి పనులు ఏవైతున్నాయో అవి పూర్తిగా హలాల్ చేయబడినవి. మొన్న తమిళనాడు హైకోర్టు కూడా తీర్పిచ్చింది. ముస్లింలు ఉమ్మితేనే హలాల్ జరిగినట్టు అనేటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. కోర్టులో దానిపైన వాదోపవాదాలు జరిగినాయి. వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. మేము వండే వంటలపైన కానీ, మేము అమ్మే ఏ వస్తువులపైన కానీ ఉమ్మి వేస్తాం, తప్పనిసరి, అది మా ఒక మతం మాకు చెప్పింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దానికి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు ఏవైతే పండ్లు ఉన్నాయో మనం అంటే తినడానికే కాకుండా దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఉపయోగిస్తూ ఉన్నాం. పొద్దున్న లేచి తలస్నానం చేసి మడితోని ఉపవాసం ఉండి గుడికి పోయి ఆ పండ్లను దేవునికి నైవేద్యంగా పెడితే ఆ పండ్లను ఎంగిలి చేసి మనకు అమ్ముతున్నారు. కాబట్టి మేము శుచి, శుభ్రత, క్వాలిటీ కలిగినటువంటి పండ్లని వ్యాపార ఉద్దేశంతో కాకుండా సేవా దృక్పథంతో హిందూ సేవా సమితి టీం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు హిందూ సేవా సమితి పేరు మీద ఉన్నటువంటి బండ్లు మీకు టౌన్లో కనిపిస్తూ ఉంటాయి. వాటిపైనే పండ్లను కొనాలని చెప్పేసి సిద్దిపేట ప్రజలందరినీ కూడా విన్నవిస్తూ ఉన్నా. ఈ విధమైనటువంటిది ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో కూడా రావాలని చెప్పేసి ఔత్సాహికంగా ఉన్నటువంటి యువకులందరూ కూడా దీనికి రావాలని చెప్పి ముందుకు రావాలని, ఇట్లాంటి కార్యక్రమాలను తీసుకోవాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని